ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేయని సెక్షన్ ఎవరైనా ఉన్నారా? అందరినీ మోసం చేసినైనా ఇల్లు నిరుద్యోగుల్ని మోసం చేసిరు. జాబ్ క్యాలెండరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారా? అట్లా రైతుల్ని మోసం చేసిరు. ఎట్లా రైతు భరోసా ఇస్తామన్నారు కదా, 15,000 ఇస్తామన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చిండు, బిచ్చమేసిండ రైతులకి. మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము అన్నారు. రుణమాఫీ చేస్తాము అన్నారు. బోనస్ ఇట్లా రైతులకి ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చిరు. ఇవాళ ఏమైంది? ఇంకొకసారి ఊర్లకి ఓట్లని మా దగ్గరకు వస్తే కనుక చూపిస్తాం, మా తడాక ఏందో చూపిస్తాము అంటారు రైతులు. యూరియా నిన్నగాక మొన్న రైతులందరూ యూరియాల కోసం ఎట్లా నిలబడ్డరు, ఎండనక వాననక ఎట్లా రోడ్ల మీద నిలబడ్డరు, కిలోమీటర్లు నిలబడ్డరు. అదంతా ఎన్నికలలో మీరు రేపు పొద్దున ఓట్ల కోసం జనాల దగ్గరికి పోయినప్పుడు ఇదంతా వాళ్ళు అనుభవించిన బాధ అంతా వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోయే పరిస్థితి ఉండదు. మహిళలకు ఏం చేస్తామన్నారు? మేము 2,500 ఇస్తాము అన్నారు. ఏడబోయినాయి? అది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెన్షన్లు ముసలోళ్ళు ఇప్పుడు ఊర్లల్లో ఏమంటారంటే, అరే ఎవరినన్నా మోసం చేస్తే చేసినావు కానీ ముసలోళ్ళని కూడా మోసం చేస్తారా? ఇట్లా మాట్లాడుతుర్రు. ఊర్లలోకి పోతే పెన్షను డబల్ చేస్తామన్నారు. ఇప్పటికీ పాత పెన్షనే. ఆ పాత పెన్షన్ కూడా అంతకుముందు వచ్చిన లెక్కలు వస్తలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, నెల చివర్లు వస్తుంది. మేము మార్పు అని చెప్తే పెన్షన్లు ఇంత ఇస్తాము అని అంటే ఆశపడేసినాం. ఇవాళ మీరు అందరం మళ్ళీ ఎన్నికలు రానియ్యరు, చూపిస్తాం మేమేందో అంటున్నారు. ముసలోళ్ళని అందరినీ మోసం చేసుడే. అట్లా మోసం చెయ్యని సెక్షన్ అంటే ఎవరు లేరేమో నాకు తెలిసి. కాంగ్రెస్ పార్టీ బీసీలు చూస్తున్నాం కదా మనం, 42% రిజర్వేషన్లు అన్నారు. కాదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ కామారెడ్డిలో డిక్లరేషన్ చేస్తారు, దాని మీద ఆర్డినెన్స్ అంటారు, జీవో అంటారు, ఇదంటారు, అదంటారు, గల్లీలు అంటారు, ఢిల్లీలు అంటారు. ఏం జరిగిందో చూసినాం కదా మనం. కథం అయిపోయింది, మూలకు పడ్డది కాదు. ఏమన్నా అంటే కోట్లను చూపిస్తారు. 42% రిజర్వేషన్లు ఏమైందో తెలుసు కదా మనందరికీ. అన్ని సెక్షన్లు ఇట్లా వీళ్ళు మోసం చేసినవి, మోసం చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవ్వరు కనిపించరేమో బహుశా. రేపొద్దున ఓట్ల కోసం జనం దగ్గరికి పోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏ సెక్షన్లని ఏం హామీలు ఇచ్చిర్రు, ఎందుకు జనం ఇట్లా మాట్లాడుతున్నారు, తిరగబడుతున్నారు, వాళ్ళకి రేపొద్దున తెలుస్తుంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు వచ్చినాయి కదా, జూబ్లీహిల్స్లో ఆల్రెడీ తెలుస్తుంది. రేపొద్దున జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మిగతా నియోజకవర్గాలలో కూడా తెలుస్తుంది. అంతెందుకు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా అదే పరిస్థితి. అందుకే కదా లోకల్ బాడీ ఎన్నికలు అంటే పోతలేరు, ముందుకు పోకుండా ఉన్నది. ఎందుకు లోకల్ బాడీ ఎన్నికలల్లో? దీనికోసమే కదా. ఏమి ఇయ్యలేదు, మనం మస్తు ఇస్తామని చెప్తే ఏదో అంత ఆశ చూంచి గింతంత కూడా చేయలే. వీళ్ళు అడుగుతారు కదా, జనాల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళందరూ అడుగుతారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మనం గతంలో చెప్పుకున్నాం, నిరుద్యోగులు వేసిర్రు, ఈ ఫార్మాసిటీ వాళ్ళు వేసిర్రు, RRR బాధితులు వేసిర్రు. ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఇబ్బంది పడ్డ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జూబ్లీహిల్స్లో నామినేషన్లు వేసిర్రు. నిరుద్యోగులు అయితే చాలామంది నామినేషన్లు వేసిర్రు. జూబ్లీహిల్స్లో నామినేషన్లు వేసిర్రు, వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు. వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏది లేదు. లాస్ట్కి ఏడుకొచ్చింది ముచ్చట అంటే గతంలో వేసిన ఉద్యోగాలు వేసి ఎగ్జామ్ పెట్టి అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చిందే ఇది అని చెప్పుకుంటారు. ఇక్కడ చెప్పుకున్నాడు కాదు, బీహార్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కదా. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే బీహార్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఆ బీహార్లో కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణలో అని చెప్పుకున్నారు. పేపర్లలో యాడ్లు వేసిర్రు. బీహార్లో ఆల్రెడీ ఇక్కడున్న నిరుద్యోగులు బీహార్లో పోయి యాడ్స్ వేసుకున్నాడు కాదు, ఇక్కడ చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి రారి చర్చకు, కావాలంటే లేదంటే గన్ పార్కులో అమరవీరుల స్తూపం దగ్గరికి రారి చర్చకు. తెలంగాణలో చర్చ పెట్టుర్రి, మీరు తెలంగాణలో వేస్తే మీ బండారం బయటపడుతుందని బీహార్లో పోయి 2 లక్షలు అయింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము అని అక్కడ వేసుకుంటారా మీరు అని అడిగారు. సవాల్ చేసిరు నిరుద్యోగులు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎవ్వరు ఆ సవాల్ని స్వీకరించింది లేదు, వచ్చింది లేదు. ఎందుకంటే ఇయ్యలేదని వాళ్ళకు కూడా తెలుసు కదా. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడు ఇది నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణ నిరుద్యోగుల భిక్షాటన. ఎవరిల్లు చేస్తుంది? తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం. వీళ్ళు ఇదంతా ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఈడ భిక్షాటన చేస్తుర్రు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్లో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కనుక మీరు కూడా మా లెక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నిరుద్యోగులు చెప్తున్నారు.
మేము గతంలో ఇదే నిరుద్యోగులు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యిర్రి అని చాలామంది నిరుద్యోగులు ఊర్లలోకి పోయి చెప్పొచ్చిర్రు. చాలామంది ఆ ముసలమ్మలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల కాళ్ళు మొక్కిర్రు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యిర్రి అని గతంలో. ఇప్పుడు వీళ్ళే 2 ఏళ్లలోనే ఇదంతా పెద్ద 10 ఏళ్ళు కాలేదు, లేకపోతే ప్రభుత్వం మీద మొత్తం ఇన్నేళ్ళు అయింది అన్నది కాదు. 2 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత. ఎందుకంటే వాళ్ళు ఏం చేసింది లేదు కదా. 2 ఏళ్లలో కొంచెమన్నా చేస్తే మిగతా సంవత్సరాలలో ఏమన్నా చేస్తారు అనే నమ్మకం ఉండే. ఏమి చేయలేదు, ఏమి చెయ్యరు అనే నమ్మకం కూడా వచ్చేసిరు నిరుద్యోగులు. వచ్చి ఇగో ఇట్లా వీళ్ళు ఏం చేస్తుర్రు ఏం చెప్తుర్రు ఒకసారి వినుర్రి, తర్వాత మాట్లాడతారు. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో. కాంగ్రెస్ పార్టీని పంపిస్తేనే నిరుద్యోగులందరూ బతుకుతారు. ఆదుకుంటామని చెప్పేసి కనీసం ఆటో వాళ్ళని కూడా అన్యాయం చేసిన పరిస్థితి రాష్ట్రంలో కల్పించిన దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఓటేయకండి. మీ చేతులు జోడించి ముక్తాను. దయచేసి మాకు న్యాయం చేయండి. విద్యార్థుల జీవితాలు మాట్లాడాలంటే ఇదే ఇంతకుముందు ఒక ఆటో అన్న పైసలు వేసిండు. వాళ్ళని కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మోసం చేసిన సెక్షన్లలో ఆటో కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళనైతే ఎంత దారుణంగా మోసం చేసిర్రు అంటే ఆటో కార్మికుల దగ్గరికి పోయి మేము కాదు మీరు కూడా మోసపోయారు కదా, సో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ కోటయ్యకుర్రి అని చెప్తారు. చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్ రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు సకాలంలో అన్ని ఎరువులు అందాలన్నా కూడా మీ ఓటుతో ఇక ఈ ముసలమ్మ పాపం ఆమె దగ్గర ఉన్న పైసల్ని వేస్తుంది. ముసలమ్మ కూడా లాస్ట్కి ఒప్పుకుంటుంది వీళ్ళ దగ్గర ఏం జరుగుతలేవని. ఇగో ఇట్లనే గతంలో వీళ్ళు కాంగ్రెస్కి ఓట్లు వేయరని ఇట్లనే ఇప్పుడు ముసలమ్మ కాళ్ళు మొక్కిన లెక్క అట్లా ఊర్లలో మొక్కొచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు వేస్తే ఉద్యోగాలు వస్తాయేమో అని. కానీ 2 ఏళ్లల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా చూసి కాంగ్రెస్ ఈ ప్రభుత్వాన్ని ఓడగొడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే కాడికి పోయిరు నిరుద్యోగులు. చూసిరు కదా, మేము బిచ్చం ఎత్తుకుంటున్నాం, ఇట్లాంటి పరిస్థితే వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటయ్యకుర్రి. ఆ ముసలమ్మకి ఏం చెప్తుర్రు అంటే నువ్వు ఒక్కదానివే కాదమ్మా, మీ ఇంట్లో మీ పిల్లలకి చెప్పు, మీ కొడుక్కు చెప్పు, మీ బిడ్డకి చెప్పు, మీ మనవలకి చెప్పు, మీ మనవరాళ్ళకి చెప్పు, మేము అన్యాయమైన మా లెక్క ఇంకొకరు ఎవ్వరు కూడా అన్యాయం కావద్దు. తెలంగాణలో ఉన్న యువత ఇప్పుడు ఈ కొంతమంది యువతని కూడా కలిసి చెప్తున్నారు వాళ్ళు, మా లెక్క మీరు అన్యాయం కాకుర్రి, కాంగ్రెస్ పార్టీని గద్దె దించితేనే ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగుల తరపున మేము అడుగుతున్నాం, ఎందుకంటే మేము బాధపడుతున్నాం, మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. 2 ఏళ్ళైంది, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు అన్నారు, ఏం వేసింది లేదు. కనీసం ఎవరిని అడగాలో కూడా దిక్కుదోచని పరిస్థితులకి వాళ్ళ నిరుద్యోగులు వెళ్ళిపోయారు. మార్పు అని చెప్పి మేము ఏదో మార్పు తీసుకొస్తాం, మీకు మంచి చేస్తామని చెప్పి ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని మొత్తం మోసం చేసి మాతోని చెప్పించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ ఒడ్డున పడ్డ తర్వాత కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది మేము చూసినాం. కాబట్టి మేము ఆ బాధనంతా అనుభవించిన వ్యక్తులుగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా లెక్క తెలంగాణలో ఉన్న ఇంకా ఏ సెక్షన్ కూడా మోసపోవడానికి వీల్లేదు. మోసపోకుర్రి మీరెవరు, దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యకుర్రి. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. ఇవాళ ఇక్కడ ఉన్నారు కదా, అట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మిగతా డివిజన్లు కూడా తిరుగుతామని చెప్తారు వీళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మేము కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యొద్దు అనేది చెప్తాం. ఈ ప్రభుత్వం దిగిపోతేనే నిరుద్యోగులకి లాభం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసినాం కదా, యూరియా
రైతులకి సకాలంలో యూరియా రావాలంటే, రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, మాలాంటి నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకుర్రి. ఓటేసి మనం మోసపోయింది చాలు, ఇంకా ఏ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటెయ్యకుర్రి. మేము మోసపోయినాం, మాలాగా ఇంకెవరు మోసపోకండి. ఇది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాట్లాడుతున్న మాట. వాళ్ళందరూ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మా లెక్క ఇంకా ఎవ్వరు కూడా ఇబ్బంది పడకండి, కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే, కాంగ్రెస్ పార్టీని దించేస్తేనే నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది. మీరు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు పోతున్నప్పుడు, ఎన్నికలలో ఓటేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఓటయ్యిరి. మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్పుర్రి అని ఇవాళ నిరుద్యోగులందరూ మాట్లాడుతున్నారు. నిరుద్యోగులందరూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా మేము పనిచేస్తాము అనేది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ మాట్లాడుతున్న మాట.